నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని కోయిలకొండ మండలంలో పలు అభివృద్ది పనులకు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ముందుగా కోయిలకొండ మండల పరిధిలోని గార్లపాడు గ్రామంలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మోదీ సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేస్తామన్నారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిగా బిఎస్సిఎస్ భవనాన్ని ప్రారంభం చేసి 70 లక్షలతోన మరి డిసిసిబి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా అమౌంట్ ని జమ చేసుకుని ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నారు పిఎస్సిఎస్ ద్వారా. కేంద్ర ప్రభుత్వం ద్వారా 14, 15 అని ఎవ్రీ ఇయర్ ఎట్లా రిలీజ్ అవుతావో ఆ విధంగా డెఫినెట్ గా మళ్ళీ అదే విధంగా 16 ఫైనాన్స్ లో రిలీజ్ అవుతాయి. దాంట్లో ఎప్పుడు కూడా డిలే ఉండదు, ఆ ఫండ్స్ లో ఇలాంటి డిలే ఉండదు. డిలే ఉంటది అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సరైనటువంటి యూసీ సర్టిఫికేట్ ఇవ్వలేకపోవడం వల్లనో ఇంకేదైనా కారణాల చేతనో అది రావడంలో టైం ఆలస్యం కావచ్చు తప్ప ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వీటి రిలీజెస్ పైన ఎలాంటి డిలే ఉండదు. సో దాన్ని ప్రారంభోత్సవం ఈరోజు చేస్తున్నాం. అదే విధంగా అంకిలాలో ఉన్న వాళ్ళ గోడౌన్ కూడా ఓపెనింగ్ ఉంది. దీంతో పాటు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, జీపీ బిల్డింగ్స్ కానివ్వండి, సో వేరియస్ ఫౌండేషన్స్ ఫర్ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు చేస్తున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇదే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తాం. కూడా తప్పకుండా మా పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, దీంట్లో ఏదైతే అభివృద్ధిలో ముందుకి ఇలానే దూసుకొని వెళ్తామని కూడా తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.